వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఎక్కువ మంది అంటుంటారు, ఆడపిల్లలకి స్వేచ్ఛ పెరిగిపోయింది. పూర్వకాలంలో ఆడపిల్లలు ఇంట్లోంచి బయటకు వచ్చేవారు కాదు. అంటే చదువుకోవడానికి కూడా ఆహ్, తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. సమాజం కూడా ఒప్పుకునేది కాదు. అటువంటిది ఈ రోజుల్లో ఉద్యోగాలు కానీ, లేదంటే వ్యాపారాలు, రాత్రులు అంటే పగలనక రాత్రనక చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు గానీ, అంటే మనకి విదేశాల్లో కొన్ని కాంట్రాక్ట్ రావటం వలన మనం నైట్ చేయవలసిన పని ఉంటుంది. అటువంటిది లేడీస్ జెంట్స్ అని కాకుండా ఆడవాళ్ళు కూడా రాత్రుళ్ళు వర్క్ చేయవలసి వస్తుందండి. దీనికి అంత స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. అలాగే చట్టాలు కూడా ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. మరి చదువులో కూడా ఆడవాళ్ళు ముందున్నారు. బాయ్స్ కంటే, జెంట్స్ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. ఆడవాళ్ళు బాగా చదువుకుంటున్నారు. ఆడవాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి. ఇలాగా మనం వింటుంటాం. ఇదంతా నిజమా కాదా అని ప్రాక్టికల్‌గా చూసినట్లయితే అంటే లాయర్‌లు గానీ, పైలట్‌లు, వ్యాపార వ్యాపార సంస్థలు, అది పాలిటిక్స్, రాజకీయాలు ఒకటని కాదు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకొస్తున్నారండి. ఈ బాలికలదే పైచెయ్యి. మన రిజల్ట్ చూసినట్లయితే 10థ్, ఇంటర్మీడియేట్, డిగ్రీ చూసిన బాలికలదే పైచెయ్యి అని చూస్తుంటాం. అటువంటిది సభ్య సమాజం అందరూ కూడా ఏమనుకుంటున్నారు? బాలికలదే పైచెయ్యి, మహిళలకే ఎక్కువ శాతం వాళ్ళకే చట్టపరంగా కూడా అనుకూలంగా ఉన్నాయి. కోర్టులు కూడా వాళ్ళకే తీర్పులిస్తున్నాయి. వాళ్ళే డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళే తెలివితేటలు ఎక్కువ. ఈ రోజుల్లో అలా అంటుంటే, ఒక అమ్మాయి మాత్రం 2 సంవత్సరాలుగా ఏం చేసింది? ఎవరి వలన ఆ అమ్మాయి బయటికి రాలేదు? అసలు ఏం జరిగింది? 9థ్ క్లాస్ వరకు చదివింది. ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయి ఎందుకు కనబడలేదు? చాలా అంటే సభ్య సమాజం ఉలిక్కిపడేలాగా ఈ సంఘటన జరిగిందండి. శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబం అంటే ఒక మధ్య తరగతి కుటుంబం ఉంది. వాళ్ళు అది ఇద్దరు కూడా భార్యాభర్తలు 2007లో వివాహం జరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితం భర్త చనిపోయారు. ఇక భార్య ఒక్కతే ఇంట్లో ఉంది. ఆళ్ళకు ఒకటే ఒక పాప. ఆ పాప అద్భుతంగా చాలా బాగా చదువుతుందండి. అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఆ స్కూలు యాజమాన్యం కూడా ఎంతో మెచ్చుకునేవారుమాట. మీ పాప ఒక్కసారి చెబితే వెంటనే అర్థమైపోతుంది పాఠాలు. హ్యాండ్ రైటింగ్ ముచ్చటగా ఉంటుంది. తను ఒక కలెక్టరో, డాక్టర్ అవుతారు గ్యారంటీగా అని చెప్పేసి ఆ స్కూలు యాజమాన్యం ఎంతో పొగుడుతుందండి. అయితే ఏమైందో ఏమో గానీ, మరి 9థ్ క్లాస్ వరకే ఆ స్కూల్లో చదివింది. ఆ తర్వాత ఆ అమ్మాయి కనపడడం మానేసిందండి. చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ స్కూలు యాజమాన్యం ఆ తల్లిదండ్రులు ఏం చెప్పలేదు. వాళ్ళనుకున్నారు స్కూలు మారిపోయి ఎక్కడో ఇంకో స్కూల్‌లో జాయిన్ అయిపోయిందో అని అనుకున్నారు ఆ స్కూలు యాజమాన్యం. ఇక ఇటు అంటే ఇచ్చాపురంలో జరిగింది ఈ సంఘటన. మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ తల్లి పేరు భాగ్యలక్ష్మి. ఆవిడని నిలదీశారు. "ఏది మీ అమ్మాయి 9థ్ క్లాస్ వరకు చాలా బాగా చదివింది కదా! ఏంటి కనపట్లేదు? ఎక్కడికి వెళ్ళింది? మీ భర్త చనిపోయాడు. అప్పటి నుంచి మరి ఎందుకు మీ అమ్మాయి కనిపించట్లేదు?" చుట్టాలడిగినా, ఎవరన్నా పొరుగు వాళ్ళడిగినా, తెలిసినోళ్ళు అడిగినా మీద పడి అరిచేసేదండి ఆ తల్లి. పెద్ద గొడవ పెట్టేస్తున్నది. "మా అమ్మాయి సంగతి నీకెందుకు? నీ సంగతి నువ్వు చూసుకో" అనేసి చాలా నోటికొచ్చినట్టు వాళ్ళతో దెబ్బలాడటం, వాళ్ళతో ఫైటింగ్‌లు, తర్వాత వాళ్ళ మీద కంప్లెయింట్లు ఇవ్వడం, ఇలా చేస్తుంది. వాళ్ళెవ్వరికీ అర్థం అవ్వలేదు. ఏం జరిగింది? ఈ పాప 9థ్ క్లాస్ వరకు మంచి మొత్తం ఆడుతూ, పాడుతూ చెంగున మొత్తం మా పొరుగు వాళ్ళ దగ్గర చక్కటి చలాకీగా ఉండే ఆ పాప 2 సంవత్సరాల నుంచి కనపడట్లేదు. ఏమైంది? అని ఆ పాప క్లాస్‌మేట్స్ గాని, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ పాప తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది ఈ పాప? ఏంటి ఎందుకు అంత యాక్టివ్ ఉన్న పాప ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటి కనపడట్లేదు? అని ఆ తల్లిని అడుగుతుంటే మాత్రం తల్లిని అడిగితే పెద్ద గొడవలు పెట్టేస్తుందండి. అరిచేస్తుంది వాళ్ళ మీద. ఎవరైనా అడిగితే చాలు. ఆ పాప గురించి అడిగితే చాలు అరిచేస్తుంది. ఏంటని చెప్పేసి వీళ్ళు ఈ పొరుగు వాళ్ళందరూ కూడా వెళ్ళి తగిన ఆఫీసర్లు ఉన్నారండి. ఈ ఐసీడీఎస్ ఆఫీసర్‌లకి చెప్పారు. చెప్పేసరికి ఏం జరిగిందని చూస్తే వాళ్ళు కోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఆ ఇంట్లోకెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయికి 17 ఏళ్ళండి. అంత చలాకీ అంటే చదువులో గాని, ఆటల్లో గాని, మాటల్లో గాని, హ్యాండ్ రైటింగ్ ఇంత యాక్టివ్‌గా ఉన్నటువంటి ఆ పాపని 2 సంవత్సరాలుగా బయట ప్రపంచం కనపడకుండా
ఆ తల్లి ఆ పాపని ఇంట్లో ఉంచేసిందండి. ఎందుకు అలా ఉంచావు అని చెప్పేసి ఆ ఆఫీసర్లందరూ అడిగితే ఆవిడ చెప్పిన రీజన్ చూసి చాలా, అంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి తల్లులు ఉన్నారా అనిపించి ఆశ్చర్యం కలిగింది. అంటే ఆ అమ్మాయి పెద్ద మనిషి రజస్వల అయింది. ఎప్పుడైతే రజస్వల అయిందో ఇంకా ఆ పాపకి ఏదో ముప్పు జరుగుతుంది, బయట ప్రపంచం వాళ్ళందరూ కూడా తన కుమార్తెని బతకనివ్వరు, ఏదో ఒకటి చేసేస్తారు, రజస్వల అయింది, పెద్ద మనిషి అయింది, ఇంకా ఈ సభ్య అందరి కళ్ళు ఈ పాప మీద పడతాయి అని చెప్పేసి అస్సల, అంటే బయట ప్రపంచం కనబడకుండా ఇంట్లోనే దాచేసిందండి. ఇది స్కూల్ మానిపించేసింది, బయటికి రానివ్వలేదు, బయటికి తిరగనివ్వలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరిని కలవలేదు, చుట్టాలతో ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు. అంత, అంటే అమాయకత్వం అంటారా, లేదంటే ఎక్కువ ఓవర్ ప్రొటెక్షన్ అంటారా, కారణం మనకు తెలియదు కానీ మొత్తానికి ఆ పాపని 2 ఇయర్స్ జీవితం వేస్ట్ అయిపోయిందండి. అంత బాగా చదివే ఆ అమ్మాయిని ఆ ఆ పోలీస్ ఆఫీసర్ల సహాయంతో, ఐసిడిఎస్ ఆఫీసర్లు, అది తర్వాత ఈ ఎన్జిఓలు అందరూ అక్కడికి వెళ్ళి ఆ పాపని బయట తీసుకొచ్చి ఆ తల్లికి కౌన్సిలింగ్ చేశారు. ఏమ్మా ఇంత ప్రపంచం చూడు, అసలు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు మీ పాప పెద్ద మనిషి అయింది, రజస్వలైంది, అందుకు ఎవరో ఏదో చేసేస్తారని చెప్పేసి అంత ఇంటెలిజెంట్ అమ్మాయిని, అంత ఇంటెలిజెంట్ పాపని అన్యాయంగా 2 సంవత్సరాల పాటు నిర్బంధించేశావు, అదొక నేరం అని కౌన్సిలింగ్ చేసి తల్లిని కాబట్టి ఇంకొకళ్ళైతే అరెస్ట్ చేద్దాం, నువ్వు సొంత తల్లివి, ఇంత ఓవర్ ప్రొటెక్షన్ ఏంటి, నువ్వు అసలు చేసింది చాలా తప్పు అని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి ఆ పాపని బయటికి తీసుకొచ్చి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి. ఇది చూస్తే అంటే ఎక్కడో ఆవిడ మనసులో ఉండిపోయిందన్నమాట, ఏదో ఒక భయాందోళన. ఆ పాప పెద్ద మనిషి అయింది, ఎవరో ఎత్తుకుపోతారు, అంటే ఎవరు ప్రేమించేస్తారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, పాప చాలా అందంగా ఉంటుంది, ఈ దాంతోపాటు భయపడిపోయి ఆ తల్లి అలా చేసింది ఇది. కానీ ఇటువంటి వాళ్ళకి ఏం చేయాలి, కౌన్సిలింగ్ ప్రక్రియ కాకుండా మొదటి నుంచి తెలిసిన వాళ్ళందరూ పాపం చాలా అడిగారు, తెలిసిన వాళ్ళందరూ కూడా అడిగారు, ఏంటి అంత చలాగ్గా పాప అంటే వాళ్ళ మీద పడి అరిచేసేది అనమాట, గొడవలు పెట్టేసేది, పోలీస్ కేసు కూడా పెట్టేసేది, మా ఇంట్లోకి వచ్చేసి మా గొడవలు మాకెందుకు, మా ఇంటి విషయాలు మీకెందుకు, అరుపులు కేకలు అనమాట ఇది. అటువంటిది కొద్దిగా ధైర్యం చేసి పొరుగు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబట్టి ఆ అమ్మాయి దీనిలోంచి బయటకు వచ్చిందండి. అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎన్జిఓలు కానీ, అంటే పొరుగు వాళ్ళు ఎప్పుడు మన సమాజంలో ఏం జరుగుతుంది అందరూ కూడా కొన్ని విషయాలు పట్టించుకోవాలండి. మనం ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక మంచి ఒక మంచి విషయానికి, ఒక మంచి చేయడానికి అందరూ ముందుకు రావాలనేది. నిజంగా ఈ సంఘటనతో ఆ అమ్మాయి నిజంగా కలెక్టర్ అవుతుందా, డాక్టర్ అవుతుందా, మళ్ళీ ఆ స్కూల్ యాజమాన్యం ఆ పాపని మళ్ళీ 10th క్లాస్లో జాయిన్ చేసుకుంది, ఆ పాపనేమో మళ్ళీ ఒక స్టేట్ ర్యాంక్ వచ్చేలాగా, అంటే మరి 2 ఇయర్స్ వెనకబడిందా, లేకపోతే ఎలా ఉంది పరిస్థితి, ఆ అమ్మాయి కూడా మానసిక ఆందోళనతో ఉందా, అలాగా అమాయకత్వంగా ఉండిపోయిందా, మళ్ళీ ఇదివరకు అంత తెలివితేటలు ఉన్నాయా, ఇవన్నీ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కూలు యాజమాన్యం కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, లేదంటే కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కానీ, అది వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళందరూ కూడా ఆ పాపకి సహాయం చేసి ఆ అమ్మాయి ఆ తల్లిని, అంటే తగిన జాగ్రత్తలు తీసుకుని పెద్దగా ఒక ఉద్యోగం సంపాదించేలాగా గ్రూప్ 1 ఆఫీసరో, కలెక్టరో, డాక్టరో అయ్యేలాగా అది చేయాలని అనుకున్నారు వాళ్ళందరూ. మరి చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.